సరే అక్కడ పోలింగ్లో అరాచకమే జరిగింది, నో డౌట్ ఎట్ ఆల్. అందులో పోలింగ్ బూతుల దగ్గరికి పోనీయలేదు, అరాచకమే చేశారు. తెలుగుదేశం వాళ్ళు పొద్దున్నే జమ్మల మడుగు బ్యాచ్ని అంతా దించారు అక్కడ. ఓవరాల్గా 4-5 అటు రాంప్రసాద్ రెడ్డిని మంత్రి అక్కడే దిగున్నారు, ఇటు పక్కన ఆదినారాయణ రెడ్డి మనుషులు పంపించాడు. ఓట్లేసిందేమో జమ్మల మడుగోళ్ళు, వేసిందేమో పులివెందుల జెడ్పీటీ జిల్లా పరిషత్కి. వేయాల్సిన పులివెందుల వాళ్ళని ఓటైనా లేదు. పోలింగ్ బూత్లు మార్చడం దగ్గర నుంచి, ముందే చేయడం వల్ల ఆ ప్రాంతాలకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం దగ్గర నుంచి అన్ని రకాలు చేశారు. ఇవాళ అయితే గీతే వైసీపీకి ఒక 10% 20% ఓట్లు తెప్పించి టోటల్గా కొట్టడానికి అటు పోలీస్ యంత్రాంగం అందరూ పనిచేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మురళీ నాయక్ అయితే అక్కడ పార్టీ కార్యాలయం దగ్గర అడుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలను కాల్చి పడేస్తా, యూనిఫామ్లో ఉన్నాను అన్నటువంటి మాస్ వార్నింగ్ ఇవ్వడం చాలా బాగుంది, నిజంగా మంచిగుందా. తెలుగుదేశం సర్కిల్స్ లో సంతోషాన్ని ఇచ్చింది. హీరోగా ఆయన్ని కీర్తిస్తున్నారు, కోయ ప్రవీణ్ ని గాని ఆయన్ని గాని. అంటే నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా? అది తెలిస్తే ఇంకే